హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ తారీఖు వచ్చి మార్చి 19, 2021 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్టయితే, కువైట్లో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటి కరోనా వ్యాక్సిన్స్ అయితే కనుక 2 డోసుల వ్యాక్సిన్లు అనమాట. అంటే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వాటిని 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒక కంపెనీ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అయితే కనుక ఒక డోసు తీసుకున్న తర్వాత సెకండ్ డోస్ వచ్చి 3 నుంచి 4 వారాల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. అది ఇంకొక కంపెనీ అయితే కనుక 3 నెలల తర్వాత తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నటువంటివి. అయితే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసినటువంటి వ్యాక్సిన్ అయితే కనుక 1 డోసు తీసుకుంటే సరిపోతుంది, 2 డోసులు అవసరం లేదు. ఈ వ్యాక్సిన్ని కూడా ఏప్రిల్ నెలలో కువైట్కి తెప్పిస్తున్నట్టు కువైట్ గవర్నమెంట్ అయితే కనుక చెప్పడం జరిగింది. బహుశా ఏప్రిల్ నెలాఖరికల్లా ఈ జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారు చేసినటువంటి కరోనా వ్యాక్సిన్ కూడా కువైట్కి రాబోతుంది. ఇది కనుక వచ్చినట్టయితే 2 డోసులు తీసుకోవాల్సిన అవసరం లేదు, 1 డోసు తీసుకుంటే సరిపోతుంది. అంటే ఒక్కసారి వ్యాక్సిన్ తీసుకుంటే దాని తర్వాత మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కువైట్కి సంబంధించినటువంటి డీజీసీఏ అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఒక విషయం చెప్పడం జరిగింది. కువైట్ ప్రభుత్వం ప్రస్తుతానికి ఏదైతే బ్యాన్ చేసిందో ఒక 65 దేశాలు, అంటే వాళ్ళు డైరెక్ట్గా కువైట్కి రావడానికి లేదు అని చెప్పేసి, ఆ దేశాలపైన ప్రస్తుతానికి నిషేధం ఏదైతే ఉంటుందో అది తదుపరి నోటీసు వచ్చినంత వరకు అలాగే కొనసాగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. మార్చి 1వ తారీఖున కువైట్ క్యాబినెట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నదో అది నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చినంత వరకు, అంటే తదుపరి నోటిఫికేషన్ వచ్చినంత వరకు అది అలాగే కొనసాగుతుందని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ప్రస్తుతానికి సూన్ వీసా కలిగినట్టు వాళ్ళు, అందులోనూ ఈ బ్యాన్ చేసినటువంటి 65 దేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరుగా కువైట్కి రావడానికి అయితే కనుక ప్రస్తుతానికి అవకాశం లేదు. నేరుగానే కాదు, ఏ దేశాలకు వెళ్ళి రావడానికి కూడా ప్రస్తుతానికి అవకాశం లేదు. సో నెక్స్ట్ ఫర్దర్ నోటిఫికేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే మోనా అని చెప్పేసి ఒక ప్లాట్ఫామ్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది కదా. అంటే బయట దేశాల నుంచి ఎవరైతే కువైట్కి వస్తారో వారు ఆ దేశాల్లో PCR టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళు తప్పనిసరిగా మోనా అనేటువంటి ప్లాట్ఫామ్లో రీసెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. దానివల్ల ఏంటంటే డూప్లికేట్ PCR సర్టిఫికేట్ల పైన ఎవరికైనా రావడానికి అవకాశం ఉండదు. అందులో రిజిస్టర్ చేసుకుంటే అది ఒరిజినల్ అని అర్థం అనమాట. సో ఇక్కడ కువైట్ గవర్నమెంట్కి లింక్ అవుతుంది అనమాట అది. సో మీరు అక్కడ టెస్ట్ చేయించుకున్న వెంటనే అది ఆటోమేటిక్గా ఆన్లైన్లో వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అది కువైట్ గవర్నమెంట్ ఇక్కడ తెలుస్తుంది. ఇందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక అక్కడ ఎవరైతే అప్లోడ్ చేసింటారో ఆ సెంటర్ వాళ్ళపైన వీళ్ళు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మోనా అనేటువంటి ప్లాట్ఫామ్ వల్ల ప్రతి ఒక్క సర్టిఫికేట్ అనేటువంటిది ఒరిజినల్గానే ఉంటుంది, ఫేక్ ఉండదు. దీన్ని ఫోర్జరీ చేయడానికి కూడా కుదరదు అనమాట. సో దానివల్ల ఈ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. గతంలో చాలామంది ఫోర్జరీ సర్టిఫికేట్ల ద్వారా, అంటే ఈ కరోనా డూప్లికేట్ సర్టిఫికేట్లతో కువైట్కి రావడం జరిగింది. దీని దృష్ట్యా వీళ్ళు ఈ ప్లాట్ఫామ్ తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మన వాళ్ళకి చాలామంది డౌట్ ఉంది. ఈ కువైట్కి సంబంధించిన డీజీసీఏ వాళ్ళు ఈ సర్క్యులర్ విడుదల చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి ఇండియా, ఈ దుబాయ్ ఇలాంటి దేశాలకైతే కనుక ఇది ప్రస్తుతానికి ఇంప్లిమెంట్ చేసిండారు. సో ఇండియా అంటే ఎవరైనా రావాలనుకుంటే కనుక తప్పనిసరిగా మోనాల్లో ఈ కరోనా టెస్ట్ అనేటువంటిది అప్లోడ్ చేసి అప్పుడు రావాల్సి ఉంటుంది. అయితే మన వాళ్ళ డౌట్ ఏంటంటే, ఇలాగ చెప్పారు కదా, ఇప్పుడు 25వ తారీఖు నుంచి కొన్ని దేశాలకి, 30వ తారీఖు నుంచి కొన్ని దేశాలకి ఓకే చేశారు కదా, అంటే మేము అందులో PCR టెస్ట్ చేయించుకుని అందులో రిజిస్టర్ చేసుకుంటే నేరుగా కువైట్కి వచ్చేయచ్చా అని చెప్పేసి ఒక డౌట్లో ఉన్నారు. ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా రావడానికి అయితే కాదు ఫ్రెండ్స్ ఇది. సో దీంట్లో రిజిస్టర్ అంటే ఓన్లీ PCRకి మాత్రమే. మనం చేయించుకోవచ్చేటువంటి PCR సర్టిఫికేట్ ఒరిజినల్, ఇది డూప్లికేట్ కాదు అని చెప్పుకోవడం కోసం మాత్రమే మనం అందులో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తప్ప, మీరు అందులో రిజిస్టర్ అయితే నేరుగా కువైట్కి వచ్చేయచ్చు, సూన్ వీసా కలిగిన వాళ్ళు రావచ్చు అని చెప్పేసి మాత్రం కాదు ఇది. దయచేసి దీన్ని ఎవరికైనా తప్పుగా అర్థం చేసుకోవద్దండి. సో చాలామంది ఇదే డౌట్ అడుగుతున్నారు ప్రతిరోజు, అన్న ఇలాగ సర్క్యులర్ వచ్చింది కదా, ఈ సర్క్యులర్ అర్థం ఇదేనా, మేము రావచ్చా, సూన్ వీసా కలిగిన వాళ్ళు రావచ్చా? చాలామంది ఈ నెల 25వ తేదీ నుంచి రావచ్చు అని చెప్తున్నారు. ఆ నోటిఫికేషన్లో కూడా 25వ తేదీ 30వ తేదీలుగా డేట్లు ఉన్నాయన్న, అంటే ఆ డేట్ల నుంచి మీరు రావచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, అది మళ్ళీ ఇంకోసారి క్లియర్గా చూడండి. మీరు అడిగిన తర్వాత నాకు మళ్ళీ డౌట్ వచ్చి నేను మళ్ళీ ఇంకొక 2-3 సార్లు కూడా చదవడం జరిగింది. అందులో అయితే నాకు అలాంటి విషయం అయితే ఏం లేదు. అందులో ఉన్నది ఏంటంటే, ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు కువైట్కి రావాలి అంటే తప్పనిసరిగా మోనా ప్లాట్ఫామ్లో వాళ్ళ PCR సర్టిఫికేట్ని అప్డేట్ చేయించుకునే రావాల్సి ఉంటుంది. అది మాత్రమే అందులో ఉన్నటువంటి న్యూస్, ఓకేనా? కాబట్టి ప్రస్తుతానికి కువైట్ గవర్నమెంట్ అయితే కనుక అఫీషియల్గా సూన్ వీసా కలిగిన వాళ్ళు, అందులో మన భారతదేశం లాంటి దేశాల్లో ఉన్న వాళ్ళు కువైట్కి రావడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు. ఫర్దర్గా ఏదైనా నోటిఫికేషన్ వచ్చి దీనిపైన ఏదైనా అప్డేట్ వస్తే కనుక నేను తప్పనిసరిగా న్యూస్లో అయితే కనుక చెప్తాను. అంతవరకు వెయిట్ చేయండి, ఓకేనా? కువైట్కి సంబంధించినటువంటి MOI అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు కువైట్లో నిన్న హోమ్ క్వారంటైన్ అలాగే కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య అయితే కనుక 19గా ఉంది. ఇందులో కువైట్కి సంబంధించిన పౌరులు అయితే కనుక 15 మంది ఉన్నారు. అది ప్రవాసీలు అయితే కనుక 4 ఉన్నారు. అది అత్యధికంగా ఈ హోమ్ క్వారంటైన్ అలాగే కర్ఫ్యూని ఉల్లంఘించిన వారి సంఖ్య ఏ గవర్నరేట్లో ఉన్నాయి మనం చూసుకున్నట్టయితే అహ్మదీ గవర్నరేట్లో వచ్చి 8 మంది ఉన్నారు. అలాగే హవల్లీ గవర్నరేట్లో వచ్చి 6 ఉన్నారు. అబ్దల్లీ ఏరియాలో ఒక కారు అదుపు తప్పి కరెంటు పోల్ని ఢీకొన్న ఘటనలో
ఒక వ్యక్తి మృతి చెందడం జరిగింది, అలాగే కారు కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, అన్న ప్రస్తుతానికి కువైట్ నుంచి ఇండియాకి వెళ్ళిన వాళ్ళు 6 నెలలు దాటినా రావచ్చా రాకూడదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్, జనరల్గా అయితే కువైట్ గవర్నమెంట్ రూల్ ప్రకారం కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళిన తర్వాత 6 నెలలు మాత్రమే టైం ఉంటుంది. 6 నెలల్లోపు మళ్ళీ కువైట్కి తిరిగి రావాల్సి ఉంటుంది. ఇది జనరల్గా ఉండేటువంటి ప్రాసెస్. అయితే కనుక 6 నెలలు దాటినట్టయితే అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది వాళ్ళ వీసా అనేటువంటిది. అయితే ప్రస్తుతానికి కువైట్లోనే అలాగే ప్రపంచం మొత్తం మీద ఉన్నటువంటి ఈ కరోనా కారణంగా కువైట్ గవర్నమెంట్ ఒక వెసులుబాటు ఏదైనా ఇవ్వడం జరిగింది. అది బయట దేశాల్లో ఎవరైతే కువైట్ నుంచి వెళ్ళి రాగలేక ఉండిపోవడం జరిగిందో అలాంటి వాళ్ళు ఎవరికైనా సరే అకామా వ్యాలిడ్గా ఉంటే కనుక అది 6 నెలలైనా సరే, 6 నెలలు దాటినా, సంవత్సరం దాటినా సరే వాళ్ళు మళ్ళీ కువైట్ తిరిగి రావచ్చు అని చెప్పేసి ఒక వెసులుబాటు ఏదైనా ఇవ్వడం జరిగింది. అది డిసెంబర్ నెలలో. ఓకేనా. అయితే డిసెంబర్ నెల తర్వాత ఈ ఫ్లైట్స్ అనేటువంటిది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సరిగ్గా లేవు. ప్రతి నెల ఒక 10 రోజులు 20 రోజులు అయితే క్లోజ్ చేస్తున్నారు. దీని కారణంగా కువైట్ గవర్నమెంట్ దాన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వస్తుంది. డిసెంబర్లో వచ్చారు, అలాగే జనవరిలో, ఫిబ్రవరి, మార్చి ఈ నెలలో కూడా 6 నెలలు దాటిన వాళ్ళు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది. అయితే కువైట్ గవర్నమెంట్ అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎప్పటి వరకు ఈ వెసులుబాటు అనేటువంటి డేట్ అయితే కనుక చెప్పలేదు. ప్రస్తుతానికి రావచ్చు, తదుపరి నోటీస్ ఇచ్చినంత వరకు రావచ్చు అని చెప్పేసి చెప్పారు. అయితే ఆ తదుపరి నోటీస్ ఎప్పుడు ఇస్తారు అంటే ఫైనల్ డేట్ అనేటువంటి చెప్పలేదు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి కువైట్ నుంచి బయట దేశాలకు వెళ్ళిన వాళ్ళ అకామా వ్యాలిడ్గా ఉంటే కనుక ప్రస్తుతానికి కువైట్కి రావడానికి అయితే అవకాశం ఉంది. అది ఖాదీం వీసా కలిగిన వాళ్ళు అయితే కనుక బెల్ సలామా ద్వారా రావచ్చు. సూన్ వీసా వాళ్ళు అయితే కనుక ప్రస్తుతానికి రావడానికి అవకాశం లేదు. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేసి కువైట్కి ఎప్పుడైతే డైరెక్ట్గా రావడానికి ఫ్లైట్స్ ఓపెన్ అవుతాయి అప్పుడు మీరు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 6 నెలలు దాటిన వాళ్ళు వీలైనంత తొందరగా రావడానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఏ సమయంలో అయినా సరే కువైట్ గవర్నమెంట్ ఇకపైన 6 నెలలు దాటిన వాళ్ళు రావడానికి లేదు కువైట్కి అని చెప్పొచ్చు. సో అలా చెప్పినప్పుడు మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి 6 నెలలు దాటిన వాళ్ళు కొద్దిగా తొందరగానే కువైట్కి రావడానికి అయితే కనుక ప్రయత్నం చేయండి. కరోనాకి సంబంధించినటువంటి వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉంటాయి. అంటే జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు ఇలాంటివి ఉంటాయి. అది సహజం, ప్రతి ఒక్కరికి ఉంటాయి ఈ విధంగా. అయితే కొంతమందికి మాత్రం ఇవి కూడా కనిపించవు. సో ఇవి వచ్చినంత మాత్రాన మనం భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇది వచ్చిందని చెప్పేసి మనం వ్యాక్సిన్ తీసుకున్న సంగతి మర్చిపోయి మనం వ్యాక్సిన్ తీసుకోలేదు అని చెప్పి దాచిపెట్టి వేరే డాక్టర్ దగ్గరికి కానీ వేరే మెడికల్ షాప్కి కానీ వెళ్ళి మీరు జనరల్గా మెడిసిన్ తీసుకుని మాత్రం వాడద్దండి. ఒకవేళ మీకు ఇలాంటి సింటమ్స్ ఏదైనా వచ్చినట్టయితే మీరు ఎక్కడికైతే వెళ్తారో, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తారో ఆ డాక్టర్కి కానీ అలాగే మెడికల్ షాప్ కానీ వెళ్ళినప్పుడు వాళ్ళకి చెప్పండి, ఇలాగ నేను వ్యాక్సిన్ తీసుకున్నానండి, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నాకు ఈ సింటమ్స్ వచ్చాయని చెప్పేసి చెప్పండి. అప్పుడు దానికి తగ్గట్టు వాళ్ళు మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. మీరు వ్యాక్సిన్ తీసుకున్నాము అని చెప్పకుండా మీరు కనుక మెడిసిన్ కానీ తీసుకున్నా సరే, లేదంటే ట్రీట్మెంట్ తీసుకున్నా సరే దానివల్ల కొత్త రకమైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు మీకు ఇలాంటి సింటమ్స్ ఏదైనా ఉంటే కనుక తప్పనిసరిగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకున్నానండి అని చెప్పి ట్రీట్మెంట్ తీసుకోండి. అలా తీసుకోకపోతే కనుక చాలా వరకు కొంతమందికి వేరే కొత్త ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే కడప జిల్లాలో 60 సంవత్సరాలు నిండినటువంటి ఒక ఆవిడ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. అయితే ఆవిడ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత లైట్గా తలనొప్పి, ఈ జ్వరము, ఒళ్ళు నొప్పులు రావడం జరిగింది. ఈ వచ్చిన తర్వాత ఆవిడ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అయితే ఆవిడ వ్యాక్సిన్ తీసుకున్న సంగతి ఆవిడకి చెప్పలేదు. ఆయన ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది, ఇంజక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మళ్ళీ తగ్గలేదని చెప్పేసి ఇంకొక డాక్టర్ దగ్గర కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఇప్పుడు వ్యాక్సిన్ తీసుకున్న దానికి అయితే చెప్పలేదు, వాళ్ళు కూడా ఒక ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఫైనల్గా జరిగింది ఏంటంటే ఈవిడ పరిస్థితి మరీ విషమించడంతో చనిపోవడం జరిగింది. కాబట్టి వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు తప్పనిసరిగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వ్యాక్సిన్ తీసుకున్నానండి అని చెప్పితే దానికి తగ్గట్టు వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అందరికీ ఒక చిన్న విన్నపము. మీకు డిస్ప్లేలో ఒక ఫోటో కనిపిస్తుంది కదా, ఆ అబ్బాయి పేరు వచ్చి గుండే జాన్ సమీరు, వీళ్ళ నాన్న పేరు వచ్చి శివ. ఈ అబ్బాయి గత కొంతకాలంగా కిడ్నీ అలాగే లివర్కి సంబంధించినటువంటి ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం ప్రస్తుతానికి ఒక రోజుకి 25,000 నుంచి 30,000 రూపాయల వరకు అవుతోంది. విజయవాడలో ఉన్నటువంటి రెయిన్బో హాస్పిటల్లో ప్రస్తుతానికి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అబ్బాయికి ఈ విధంగా ఖర్చు పెట్టేదానికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. ఇంకా ఒక 10 నుంచి 15 రోజులు ట్రీట్మెంట్ ఏదైనా ఇవ్వాలని చెప్తున్నారు. వీళ్ళేంటంటే అంత ఆర్థికంగా స్తోమత లేనటువంటి వాళ్ళు వీళ్ళు ఈ రోజుకి 25,000 30,000 కూడా పెట్టుకోలేకపోతున్నారు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తున్నారు. కాబట్టి మీలో ఎవరైనా సరే సాయం చేయదలిస్తే కనుక మీకు డిస్ప్లేలో వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఫోన్పే అలాగే గూగుల్ పేకి సంబంధించిన నెంబర్ ఇస్తాను, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇస్తున్నాను. మీరు ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక ఆ నెంబర్కి సాయం చేయండి. ఇంకొక 10 నుంచి 15 రోజులు ట్రీట్మెంట్ తీసుకుంటే అబ్బాయి రికవరీ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అంతవరకు ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి తగ్గ అమౌంట్ అయినా సరే ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక ఈ అబ్బాయి క్షేమంగా కోలుకోగలడు. వీరి ఊరు వచ్చి అత్తిలి మండలం గుమ్మంపాడు, మన ఆంధ్రప్రదేశ్ వెళ్ళి. కాబట్టి ఎవరైనా సాయం చేయదలిస్తే కనుక మీకు డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేసి పూర్తిగా కనుక్కొనైనా మీరు సాయం చేయొచ్చు. లేదంటే వాళ్ళకి సంబంధించిన గూగుల్ పే, ఫోన్పే అలాగే అకౌంట్ నెంబర్ కూడా ఇచ్చాను,
దానికైనా సరే మీరు డైరెక్ట్గా అమౌంట్ అయినా సరే పంపించవచ్చు. మన సబ్స్క్రైబర్ ఒకరికి జహరా ఏరియాలో ఒక డ్రైవింగ్ లైసెన్స్ దొరికింది. అది ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్. అది ఆ డ్రైవింగ్ లైసెన్స్ పైన పేరైతే కనుక కమల్ బాషా వి అని చెప్పేస్తుంది. సో ఫ్రెండ్స్, కమల్ బాషా వి అయినటువంటి అతను మీకు ఎవరికైనా తెలిసినట్టయినా లేదు అతనే వీడియో చూస్తున్నా సరే మీకు సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే కనుక నా దగ్గరే ఉంది. సో మీకు లైసెన్స్ కావాలనుకుంటే నా నెంబర్ ఉంది కదా వీడియో కింద డిస్క్రిప్షన్లో, ఆ నెంబర్కి మీరు మెసేజ్ కానీ పెట్టినట్టయితే నేను మీకు డ్రైవింగ్ లైసెన్స్ అందజేయగలను. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతనికి ఒక పాస్పోర్ట్ దొరికింది. ఆ పాస్పోర్ట్ పైన పేరైతే కనుక అన్నదానం మహేశ్వరి అని చెప్పేస్తుంది. వాళ్ళ ఊరైతే కనుక అన్నదానం పల్లి అని చెప్పేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా సరే అన్నదానం మహేశ్వరి అనేటువంటి ఆవిడ తెలిసినట్టయితే కనుక ఆవిడకి చెప్పండి. ఆవిడకి సంబంధించిన పాస్పోర్ట్ అయితే కనుక మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ గల అతని దగ్గర ఉంది, వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే కువైట్ దినార్ వచ్చి మన భారతదేశం రూపీస్లో ఒక దినార్కి 238 రూపాయల 37 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్లో ఉన్నటువంటి ఆల్ములా ఎక్స్చేంజ్ సెంటర్ వారు ఒక కొత్త సర్వీస్ని తీసుకోవడం జరిగింది. కువైట్లో ఉన్నటువంటి కొన్ని సుల్తాన్ సెంటర్లో ఇల్లు కియోస్కులను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఏటీఎం మెషిన్ లాంటివి కొన్ని ఏర్పాటు చేశారు. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే మన దగ్గర డెబిట్ కార్డ్ కానీ అలాగే క్రెడిట్ కార్డ్ కానీ ఏదైనా ఉంటే కనుక మనం డైరెక్ట్గా ఆ ఏటీఎం మెషిన్లో కనుక మనం పెట్టినట్టయితే మనకి ఎంతైతే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నాం ఆ అమౌంట్ ఉన్నటువంటిది మన అకౌంట్కి కానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళ అకౌంట్కి కానీ మన ఇండియాకి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఇది మనం సొంతంగానే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకల్వతియాలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు అందించినటువంటి సమాచారం మేరకు 1 గ్రాము బంగారం వచ్చి 22 క్యారెట్ల బంగారం అయితే 16 దినార్ల 600 పిల్స్గా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అయితే 17 దినార్ల 23 పిల్స్గా ఉంది. ఇప్పుడు మనం ఈ కరోనా వ్యాధికి సంబంధించినటువంటి అప్డేట్స్ చూద్దాం. ముందుగా కువైట్ విషయానికి వచ్చినట్టయితే కువైట్లో గడిచిన 24 గంటల్లో ఒక 9,742 మందికి ఈ కరోనా టెస్టులు చేయగా అందులో 1,519 మందికి కరోనా పాజిటివ్ అయితే రావడం జరిగింది. దీంతో కలిపి కువైట్లో ఇప్పటి వరకు మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య 2,16,586కి చేరుకుంది. ఇందులో ఒక 14,554 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా ఇవాళ సుమారుగా 1,273 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య ఇప్పటి వరకు 2,08,22కి చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 8 మంది ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,210కి చేరుకుంది కువైట్లో. అదే మన భారతదేశం విషయానికి వచ్చినట్టయితే మన భారతదేశంలో రోజు రోజుకి మళ్ళీ కరోనా కేసులు అయితే కనుక పెరుగుతూనే ఉన్నాయి. మన భారతదేశం మొత్తం మీద ఇప్పటి వరకు సుమారుగా ఒక 3,59,23,500 మందికి ఈ కరోనా టీకాలు అయితే కనుక అందించడం జరిగింది. గడిచిన 24 గంటల్లో మన భారతదేశంలో కొత్తగా ఒక 40,775 కరోనా కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 1,15,54,764కి చేరుకుంది. ఇందులో ఒక 2,85,420 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 23,522 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 1,11,05,048 చేరుకుంది. అలాగే దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒక 187 మంది వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,59,593 చేరుకుంది. మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 25,681 కేసులు నమోదు జరిగింది. కేరళలో 1,984, అలాగే కర్ణాటకలో 1,587 కేసులు చొప్పున నమోదాయి. అదే మన తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 246 కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 8,92,986కి చేరుకుంది. ఇందులో ఒక 1,909 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 131 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 8,83,890కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో ఒకరు ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 7,187కి చేరుకుంది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో నమోదైన కేసులు మనం జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే తూర్పుగోదావరిలో 20 కేసులు నమోదై, పశ్చిమ గోదావరిలో 2, చిత్తూరు జిల్లాలో 45, గుంటూరులో 58, అనంతపురంలో 5, నెల్లూరులో 7, ప్రకాశంలో 3, కర్నూలులో 15, విశాఖపట్నంలో 23, కడప జిల్లాలో 12, కృష్ణాలో 37, శ్రీకాకుళంలో 12, అలాగే విజయనగరంలో 7 కేసులు చొప్పున నమోదు జరిగింది. అదే మనం తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 313 కొత్త కేసులు రావడంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,360కి చేరుకుంది. ఇందులో ఒక 2,434 మంది వ్యాధికి ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటుండగా ఇవాళ సుమారుగా 142 మంది వ్యాధి నుంచి కోలుకోవడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,98,262కి చేరుకుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 2 ఈ వ్యాధి కారణంగా చనిపోవడంతో మొత్తం చనిపోయిన వారి సంఖ్య 1,664కి చేరుకుంది తెలంగాణలో. అదే మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు సుమారుగా ఒక 12,26,00,000 కేసులు నమోదుకంగా అందులో ఒక 9,88,00,000 మంది అయితే ఈ వ్యాధి నుంచి కోలుకోవడం జరిగింది. అలాగే సుమారుగా ఒక 27 లక్షల మంది అయితే ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకు చనిపోవడం జరిగింది. అదే మనం నిన్నటి విషయానికి వచ్చినట్టయితే ప్రపంచం మొత్తం మీద సుమారుగా ఒక 5,52,000 కేసులు నమోదుకంగా అమెరికాలో 62,600 కేసులు నమోదై, బ్రెజిల్లో 87,000 కేసులు నమోదై, మన భారతదేశంలో 39,600 కేసులు,
రష్యాలో 9,000, అలాగే ఫ్రాన్స్లో 34,900 కేసులు, ఇటలీలో 24,000, టర్కీలో 20,000, అలాగే జర్మనీలో 17,800 కేసులు చొప్పున నమోదు జరిగింది. మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఈ జాబ్ వేకెన్సీస్ గురించి వెయిట్ చేస్తుంటారు. కాబట్టి మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ ఏదైనా వేకెన్సీలు ఉంటే కనుక వీడియో కింద డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి మీరు మెసేజ్ ద్వారా తెలియజేయగలరు. ఇవాళ కూడా మనకి కొంతమంది సబ్స్క్రైబర్లు మెసేజ్ పెట్టారు. అందులో ఒక సబ్స్క్రైబర్ మనకి ఇచ్చిబిల్లే ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో దివాణీలో పనిచేయడానికి ఒక మనిషి కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 140 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. అకామ ఉన్నా సరే లేకపోయినా సరే పర్లేదని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి జహరా ఏరియా అలాగే సబా హాల్ నాసర్ ఈ ఏరియాల నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి కద్దామాలు కావాలని చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక కువైటీ ఆవిడ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఈవిడికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న పాప ఉన్నారంట. ఆ పాపను చూసుకుంటూ పై పని మాత్రమే చేసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. మంచి జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ వచ్చి కువైటీ ఆవిడదే. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి జహరా నసీం ఏరియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. ఒక కోయిట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి ఒక కద్దామా కావాలని చెప్తున్నారు. జీతం కూడా ఒక 220 దినాలుగా ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు అకామా కనుక మార్చుకున్నట్టయితే 150 దినాలు జీతం ఇస్తారంట. దీనికి సంబంధించినటువంటి పూర్తిల కోసం అయితే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని వెళ్ళగలరు. ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇతని దగ్గర ఖాదీం అకామాలు ఉన్నాయి అని చెప్తున్నారు. ఖాదీం అకాలు మాత్రమే ఉన్నాయంట. సో ఎవరికైనా సరే ఖాదీం అకామా కావాలనుకున్నట్టుకుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి అతని పూర్తిగా కనుక్కొని మీరు అకామా కొట్టించుకోవచ్చు. ఇంకొక 2 సబ్స్క్రైబర్లు మనకి ఇండియా నుంచి మెసేజ్ పెట్టడం జరిగింది. వీళ్ళకి కొత్త వీసాలు కావాలని చెప్తున్నారు. ఒక అతను వచ్చి కారు మెకానిక్, ఇంకొక అతను వచ్చి కువైట్లో ఇంతకుముందు డ్రైవర్గా పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఇతనికి డ్రైవర్ వీసా కావాలని చెప్తున్నారు. సో మీకు తెలిసిన చోట ఎవరైనా సరే కారు మెకానిక్ కానీ అలాగే డ్రైవర్లకు కానీ వీసాలు ఇస్తాము అని అడుగుంటే మీకు డిస్ప్లేలో ఒక నెంబర్ ఉంది కదా, ఆ నెంబర్ కాల్ చేసి వాళ్ళకి సమాచారం అందించగలరు. ఇవాళ మన సబ్స్క్రైబర్స్ యొక్క కొంతమంది పిల్లలు పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. అందులో పాల్ దయాకర్ ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. గంగుపల్లి లిఖిత్ 5వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. కె గురుచరణ్ నాయుడు ఇవాళ పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. కత్తి రిషినంద 7వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరితో పాటుగా హరిప్రసన్న 9వ సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతోంది. వీరందరికీ నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు పుట్టినరోజు జరుపుకుంటా అంటే వారందరికీ కూడా నా తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈ పుట్టినరోజు శుభాకాంక్షలకు ఏంటంటే మీరు ఒక రోజు ముందుగానే నాకు మెసేజ్ పెట్టండి. అదే రోజు మెసేజ్ పెట్టి ఆ రోజు వీడియోలో చెప్పలేదని మాత్రం అనకండి. ఎందుకంటే నాకు ఒకసారి మెసేజ్ చూడడం లేట్ అవుతుంది. కాబట్టి ఒకరోజు ముందుగానే పెట్టినట్టయితే నేను తప్పనిసరిగా ఒక రోజు గ్యాప్ లైన్స్ అనే మెసేజ్ చూస్తాను. తప్పకుండా మీరు అనుకున్న టైంకి అయితే నేను చెప్పడానికి కుదురుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ అయితే కనుక రేపు రాత్రి 9 గంటలకు వచ్చేటువంటి వీడియోలో మరిన్ని అప్డేట్స్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, oh